వాట్ ఈస్ దిస్? నాకు తెలియదు సార్. కంపెనీ వర్కర్స్ స్ట్రైక్ చేస్తున్నట్టున్నారు. ఆగండి, మీరు కొంచెం ఆగండి చెప్తాను. నమస్కారం సార్. నమస్కారం సార్. నమస్తే అమ్మా. లోపలికి రండి. ఏంటి ధరణి ఇది? మేము ఇందాక కారులో వస్తూ మీ కంపెనీ గొప్పతనం గురించి, మీ గొప్పతనం గురించి, ఆదిత్య గారి మేనేజ్మెంట్ గురించి, మీ వర్కర్స్ డిసిప్లిన్ గురించి చాలా గొప్పగా మాట్లాడుకుంటూ వచ్చాం. తీరా మేము ఇక్కడికి వచ్చేసరికి మా అంచనాల్ని తలకిందులు చేస్తూ మీ వర్కర్స్ స్ట్రైక్ చేస్తున్నారేంటి? ఇలా అయితే ఎలా? అదేం లేదు, చిన్న డిస్టర్బెన్స్. వితౌట్ నోటీస్ సడన్ గా సమ్మె మొదలు పెట్టారు. జస్ట్ కమ్యూనికేషన్ గ్యాప్ సార్. నేను ఇమీడియట్ గా సెట్ చేస్తాను. సెట్ అవ్వకపోతే వాళ్ళు స్ట్రైక్ కంటిన్యూ చేస్తే మాకు ప్రోడక్ట్ ఎలా టైంకి అందించగలరు? లేదు సార్, డెఫినెట్ గా స్ట్రైక్ కాంప్రమైజ్ అయ్యేలా చేస్తాను. చూస్తాను చేస్తాను అనే మాటల మీద భరోసా ఉంచి 100 కోట్ల కాంట్రాక్ట్ అగ్రిమెంట్ ఈ సిచ్యుయేషన్లో మేం మీతో చేసుకోలేము. లేదు సార్, నేను హామీ ఇస్తున్నాను. చూడండి, మీ హామీలు గ్యారంటీలు మాకు అనవసరం. మేం ప్రాక్టికల్గా ఆలోచిస్తాం. సమ్మె దాకా రానిచ్చిన వాళ్ళని నమ్మి సమ్మె మానిపిస్తామంటే ఎలా? అలా అనకండి సార్. ఇది నాకు ఫస్ట్ అగ్రిమెంట్. ఎలా అయినా మీకు టైంకి అందిస్తాను. మాటలు కావండి, చేతలు కావాలి. మీకు 2 రోజులు టైం ఇస్తున్నాం. ముందు వీళ్ళ మ్యాటర్ సెటిల్ చేయండి, ఆ తర్వాతే అగ్రిమెంట్. అంతదాకా కూడా అవసరం లేదు సార్. అది మీ నమ్మకం. దాన్ని ప్రూవ్ చేసుకోండి, మాకు కబురు చేయండి. ఎర్లీగా సెటిల్ అయితే ఎర్లీగానే అగ్రిమెంట్ చేసుకుందాం. మేమిచ్చిన టైంలోపు సమ్మెను మాన్పించి పని ప్రారంభించాలి. అప్పుడు మాత్రమే మేము మీతో ఒక అండర్స్టాండింగ్కి వచ్చేది. లేకపోతే కాంట్రాక్టు మరొకరికి వెళ్ళిపోతుంది. పదండి. కాంట్రాక్ట్ కావాలా? కాంట్రాక్ట్ చాలా హ్యాపీనా? మొత్తం కంపెనీ పరువు బజార్ని పడేశారు. మీ మూలంగా విలువ తగ్గింది. మార్కెట్లో మన మీద నమ్మకం పోతుంది. విన్నారుగా, మీరే విన్నారుగా. ఈ కాంట్రాక్ట్ క్యాన్సిల్ చేసుకుంటాము అంటున్నారు. అది క్యాన్సిల్ అయితే మీరు మీ వాల్యూ కోల్పోతారు.